భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేయడంతో పూర్తి సంక్షోభంలో పడ్డ దాయాది పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో ఘోర పరాభవానికి లోనైంది. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థను దాటుకొని ముందుకు రాలేకపోయాయి. పాక్ దాడులను భారత్ తీవ్రంగా ప్రతిఘటించింది. దేశ ప్రజలను ఆర్మీ క్షేమంగా ఉంచింది. S-400 భారత సైన్య అమ్ముల పొదిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గం మధ్యలోనే పేల్చివేయటంలో దీనికి తిరుగులేదు. రష్యాకు చెందిన SPO అల్మాస్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ను ఆధునీకరించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యర్థి జామింగ్ విధానాలను S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో నేలకోల్చగలదు. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేయగలవు. ఏకకాలంలో 36 టార్గెట్లపై దాడులు చేయగల సత్తా S-400 సొంతం. आवाज़ आई है, हम यहाँ पे पहुँचे। हमने देखा भी, हमें कोई ऐसी चीज़ मिली नहीं है। हम लोगों को सूचित करना चाहते हैं, सभी को अफवाहों से बचें। अगर कोई चीज़ आपको दिखती है, मिलती है, कोई गिरी पड़ी, तो उसको हाथ लगाने की ज़रूरत नहीं है। हमें सूचित करें, पुलिस आके देखेगी। शांति रखें, अपने घरों में रहें और पैनिक मत हो। हमारी आर्मी सक्षम है सभी के लिए। हम बहादुरी से जो भी हमारे अटैक हो रहे हैं उनका सामना करेंगे। जा देख भाई దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్ను ప్రకటించారు. పాక్కు చెందిన 8,000 ఎక్స్ అకౌంట్లను నిలిపివేశారు. పంజాబ్లో 3 రోజుల పాటు స్కూళ్లు మూసివేశారు. ఉత్తరాదిలో పలు చోట్ల రైళ్లను నిలిపివేశారు. ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లే రైళ్లన్నీ నిలిపివేశారు. ఇక గుజరాత్, రాజస్థాన్కు వెళ్లే వాహనాలను సైతం నిలిపివేశారు.
పై కౌంటర్ అటాక్ కు దిగింది భారత్. దీంట్లో భాగంగానే పాక్ ప్రధాన నగరాలపై కూడా దాడికి దిగింది. లాహోర్, సియాల్కోట్, కరాచీ, ఇస్లామాబాద్ లో భారత భద్రతా దళాలు దాడి చేస్తున్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో భారత్ విరుచుకుపడుతున్న పరిస్థితి. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సైతం కూల్చేసింది భారత్. S-400, L-70 సిస్టమ్స్ ను యాక్టివేట్ చేసింది భారత్. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. ఇక పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇక ఇద్దరు పాక్ పైలట్లను భారత ఆర్మీ పట్టుకుంది. ఇటు రాజస్థాన్ లో జైసల్మేర్ లో పాక్ పైలట్ ను భారత ఆర్మీ పట్టుకుంది. మరోవైపు అఖ్నూర్ లో మరో పాక్ పైలట్ ను పట్టుకున్నారు. మరోవైపు భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. కరాచీ సీ పోర్టుపై భారత్ ప్రతి దాడి చేస్తోంది. డ్రోన్లు, మిసైళ్లతో భారత భద్రతా దళాలు విరుచుకుపడుతున్న దృశ్యాలు స్క్రీన్ పై చూస్తున్నాం. కరాచీ సీ పోర్ట్ పై భారత్ విరుచుకుపడింది. కరాచీ సీ పోర్ట్ ను భారత నేవీ ధ్వంసం చేసింది. INS విక్రాంత్ నుంచి డ్రోన్లు, మిసైల్స్ ను ప్రయోగించి కరాచీ పోర్ట్ ను ధ్వంసం చేశారు. కాగా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ధ నౌక విక్రాంత్, INS విక్రాంత్ యుద్ధ నౌకపై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. INS విక్రాంత్ యుద్ధ నౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. అతి వేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ INS విక్రాంత్ యుద్ధ నౌకపై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. INS విక్రాంత్ భారత నౌకాదళం కోసం కేరళలో కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSL నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. 18 అంతస్తుల ఎత్తులో 2 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ నౌకలో మొత్తం 2,400 కంపార్ట్మెంట్లు నిర్మించారు. మొత్తం 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన ఈ నౌకలో మహిళా ఆఫీసర్స్ కు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్లు ఉండటం మరో విశేషం. INS విక్రాంత్ నుంచి 30 యుద్ధ విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. MiG-29K ఫైటర్ జెట్లు, కమావ్ 31, HR-60R హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. పాక్ ఫైటర్ జెట్స్ ను భారత దళాలు కూల్చేశాయి. భారత సరిహద్దులు దాటి వచ్చిన ఒక F-16, 2 F-17 ఫైటర్ జెట్స్ ను భారత ఆర్మీ కూల్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ పాక్ ఫైటర్ జెట్ కూలుతున్నవి. मीटिंग हुई थी हमारे हेड ऑफिस में, तो वहाँ से ड्यूटी लगी है रात के लिए। जब भी पता चलता है किसी ऐसी उसका आपदा का तो हम फ़ौरन पहुँच जाते हैं। अभी हमें पता चला कि यहाँ शेलिंग शुरू हो गई है, तो हमने उसी टाइम यहाँ से
निकल के अपनी ड्यूटी पे। नहीं, हमारे पहले भी सुने हैं, लेकिन ये तो अनएक्सपेक्टेड हो गया ना। ये इसका तो किसी को नहीं पता था, इल्म था कि ये बात होगी। यही सोच रहे थे कि होगा होगा होगा, लेकिन इतनी जल्दी हो जाएगा ये नहीं पता था किसी को। और विद इन टाइम में पूरा मार्केट बंद हो गई, सब कुछ बंद हो गया। हमने सिविल डिफेंस वालों ने अपना काम शुरू कर दिया यहाँ के हॉस्पिटल में आगे कि कोई ऐसी कैजुअलिटी या कोई ऐसा बन जाए तो फिर हम उसको आपदा स्थिति में उसको डील करें। इतनी ज़्यादा आवाज़ थी कि छोटा बच्चा डर जाता था उससे, जितना ब्लास्ट हो रहा था जिस किस्म का। तो समथिंग कोई 5-6 ब्लास्ट हुए जहाँ, तो सब कुछ ठीक रहा। तो अभी भी सब कुछ ठीक है, अभी सब ब्लैकआउट चल रहा है सांबा में। तो हमारी ड्यूटी चल रही है हॉस्पिटल में, तो हम दे रहे हैं यहाँ पे सिविल डिफेंस वाले।